ఎప్పుడు కూడా ఈర్ష్యా స్వభావాన్ని కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఈర్ష్యా స్వభావం అనేది అత్యంత ప్రమాదకరమైనది. అనేకులు ఈ ప్రస్తుత అంధకార పరిస్థితుల్లో ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? ఈర్ష్యతోనే బ్రతుకుతూ ఉంటారు. ఒకడు ఎదిగితే కొంతమందికి ఏముంటుందో, వాళ్ళకి నిద్రే పట్టదు. ఒకడు ఎదుగుతున్నాడంటే, ఒకడు ఆశీర్వదించబడుతూ ఉన్నాడంటే, ఒకడు దేవుడు అతనికి తోడేయండి వర్ధలింపు చేస్తున్నాడంటే, ఇదిగో వారి నిమిత్తం ప్రార్థించవలసింది పోయి వారి మీద పగ పెట్టేసుకుని ఎప్పుడెప్పుడు బురద జల్లేద్దామా, ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పాలు చేసేద్దామా, ఎప్పుడెప్పుడు నడి రోడ్డు మీద నింపేద్దామా, చూడండి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గమనించండి, దేవుడు వారి పక్షాన నుండి వారిని ఆశీర్వదించాడు, ఆ విషయం మర్చిపోవద్దు. అదే దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా నాశనానికి గురి చేస్తాడు. జాగ్రత్త. నీ సహోదరుని మీద నువ్వెప్పుడు కూడా పగ పెట్టుకోకూడదు. అది సంఘంలో సహోదరుడు కావచ్చు, ఒకవేళ నీ బిలీవర్ కావచ్చు, నీతో పాటు సహవిశ్వాసిగా ఉన్న నీ సహోదరుని మీద నువ్వు ఎప్పుడు పగ పెట్టుకోకూడదు.